రే, ప్రెసెంట్ సిచ్యువేషన్ లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చెప్పారా? ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ అసలు ఏం అర్థం అవ్వట్లేదురా. ఆల్రెడీ కొంత డబ్బులు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశా, అది ఫుల్ లాసుల్లో ఉంది. మార్కెట్ ఏమో లాస్ట్ 1 year కి గట్టిగా పడుతూనే ఉంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా పడుతుందా, పైకి వెళ్తుందా, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ 2025 ఏంటో చెప్పారా? ఓకే, ఒక విషయం చెప్పు. 2025లో లేక 2026లో కూడా మార్కెట్ ఏమవ్వచ్చు అనుకుంటున్నావు నువ్వు? అదే అర్థం కావట్లేదు కదరా. సో నువ్వే చెప్పు. 2025లో మార్కెట్ చాలా వాలటైల్గా ఉండబోతుంది. ఈ ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉన్నదో జియో పొలిటికల్ రిస్క్లా తయారవనుందా లేదా, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఒకవైపు ప్లస్లు ఉన్నాయి, ఒకవైపు మైనస్లు ఉన్నాయి. అందుకని వాలటైల్గా ఉంటూ ఉంటుంది. నన్ను అడిగితే మార్కెట్ పెరుగుతుంది, బట్ స్లో పేస్లో పెరుగుతూ ఉంటుంది అండ్ వాలటైల్గా ఉంటూ ఉంటుంది. అది నీకు చెప్తున్నాను నేను. ఓకే, అలాగైతే మరి నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏమై ఉండాలి? ఇన్ జనరల్గా అందరికీ ఇది అని చెప్పలేను, బట్ లా చెప్పాలి అంటే మార్కెట్లో 3 టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకరు బాగా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మార్కెట్లో చిన్న వాలటిలిటీ వచ్చినా సరే కంగారు పడిపోతారు. మరి ఇలాంటి వాళ్ళు రిటర్న్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి కదా. ఇలాంటి వాళ్ళకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎల్స్ డైరెక్ట్గా బాండ్స్ ఇలాంటివే బెస్ట్. రైట్, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఏదైతే అది అయింది, రిస్క్ ఎంతైనా పర్లేదు, నాకు రివార్డ్సే కావాలి అనుకున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంత ఎక్కువ వాలటిలిటీ వచ్చినా సరే తట్టుకునే కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో లేదా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో, లేదంటే డైరెక్ట్ స్టాక్స్లో, లేదంటే థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్లో, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం మంచిది. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్, బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్. వీళ్ళ గురించే ఈ వీడియో. ఈ బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే మరీ ఎక్కువ రిస్క్ తీసుకోరు. అంటే ఒక మార్కెట్లో 10% టు 15% వాలటిలిటీ వరకు వీళ్ళు తట్టుకోగలరు. ఓకే కదా. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వీడియోలో నేను 3 మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. 1 లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్, 2 మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ 3 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, బట్ నాకు ముందు ఈ విషయం చెప్పరా. ఇప్పుడు మార్కెట్ క్యాప్ బట్టి లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని ఇలా డిఫరెన్షియేట్ చేయడం ఎందుకు? అండ్ అందులో కూడా ఇప్పుడు మార్కెట్ పాజిటివ్గా ఉందనుకో, అన్ని స్టాక్ ఒకేసారి పైకి వెళ్ళాలి కదా. కానీ కొన్నిసార్లు నేను చూస్తుంటాను, లార్జ్ క్యాప్ ఏమో పైకి వెళ్తూ ఉంటుంది, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏమో సైడ్ వేస్ వెళ్తుంటాయి. ఒక 1 or 2 months తర్వాత అప్పుడు మిడ్ క్యాప్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది, ఇంకో 1 or 2 months తర్వాత అప్పుడు స్మాల్ క్యాప్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంటుంది. లేదా కొన్నిసార్లు ఏమో లార్జ్ క్యాప్ ఏమో సైడ్ వేస్ వెళ్తూ ఉంటుంది, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏమో బీభత్సంగా పడిపోతుంటుంది. అసలు ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంది అసలు? ఫ్రెండ్స్, మీకు కూడా ఈ డౌట్ వచ్చింది కదా? వస్తే మా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అబ్బా, చాలా మంచి క్వశ్చన్ అడిగారా. సి నీకు మార్కెట్ కోసం అర్థం కావడానికి ముందు బిజినెస్ కూడా అర్థం కావాలి కదా. బిజినెస్ సైకిల్ అని ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే జీడిపి ఇలా పెరుగుతూ వెళ్తుంటుంది కదా. జనరల్గా జీడిపి ఇలా పెరుగుతూ వెళ్ళాలి ప్రతి సంవత్సరం లేదా ప్రతి క్వార్టర్. బట్ అలా పెరగదనమాట. అనుకున్న దాని మీద కొంచెం ఎక్కువ పెరగడం అండ్ తగ్గుతూ ఉండడం అండ్ అనుకున్న దానికన్నా ఇంకా తగ్గడం, దాని తర్వాత కొంచెం రికవర్ అవ్వడం, ఇలా అవుతూ ఉంటుంది. సో మార్కెట్ ఫేస్ బట్టి చూస్తే రెసిషన్లో ఏంటంటే లార్జ్ క్యాప్స్ కొంచెం స్టేబుల్గా ఉంటాయి, కొంచెం తక్కువ పడుతూ ఉంటాయి, లేదంటే అక్కడక్కడే ఉంటూ ఉంటాయి. బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పడిపోతూ ఉంటాయి. అండ్ ఎర్లీ రికవరీ అంటే రికవరీ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ లార్జ్ క్యాప్స్లో స్టార్ట్ అవుతుంది. ర్యాలీ అనేది లార్జ్ క్యాప్స్లో స్టార్ట్ అవుతుంది. మిడ్ క్యాప్స్లో మెల్లిగా, అంటే లార్జ్ క్యాప్స్ అయిపోయిన తర్వాత మిడ్ క్యాప్ స్టార్ట్ అవుతుంది. అండ్ స్మాల్ క్యాప్స్ అప్పుడే స్టార్ట్ అవ్వదు. బట్ ఒక బూమ్ మార్కెట్ వచ్చిన తర్వాత అంటే ఇంకా మార్కెట్కి అర్థమైపోతుంది అనమాట, ఇంకా రికవరీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి ఎక్స్పాండ్ కూడా అవుతుంది అని అన్నప్పుడు ఏంటంటే లార్జ్ క్యాప్స్ వదిలేస్తారు అందరూ, కొంత మిడ్ క్యాప్స్కి వెళ్తారు, బట్ ఎక్కువ మంది స్మాల్ క్యాప్స్లో పడతారు అనమాట. అర్థమైంది కదా. సో బిజినెస్ సైకిల్స్ బట్టి, ఎకానమీ సైకిల్స్ బట్టి డిఫరెంట్ మార్కెట్ క్యాప్స్లో ఉన్న స్టాక్స్ రైజ్ అవ్వడమో, ఫాల్ అవ్వడమో, అక్కడక్కడ తిరుగుతూ ఉండడమో జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేరా, ఒక క్లారిటీ వచ్చింది. సో చెప్పరా అయితే ఈ సిచ్యువేషన్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటో? రైట్, బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్కి ఈ సిచ్యువేషన్స్లో మంచి మ్యూచువల్ ఫండ్లా చెప్పాలి అంటే 1 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఓకే కదా. ఇదేంటంటే కన్జర్వేటివ్ అండ్ బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్కి, మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ తీసుకుంటే చాలు అన్న వాళ్ళకి, అండ్ ఒక 5 years ప్లస్ టైం హారిజన్ ఉన్న వాళ్ళకి అనమాట. ఓకే కదా. ఇంకొకటి ఏంటంటే యాక్టివ్ ఫండ్స్ కాకుండా ప్యాసివ్ ఇన్వెస్టింగ్లోనే ఎక్కువ దృష్టి ఉన్న వాళ్ళకి ఇలాంటిది మంచిది. అయితే దీని గురించి ఎక్కువ డీటెయిల్స్గా మనం వెళ్ళాం, ఎందుకంటే ఈ నిఫ్టీ 50 ఫండ్ అని, ఇలా ఇండెక్స్ ఫండ్స్ అని చెప్పి వీటి కోసం మనం సపరేట్గా చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఆ వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి.
అలాగే మన ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి, నచ్చుతున్నాయి, మీరు యూజ్ చేసుకోగలుగుతున్నారు అనుకుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ 2, మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఇది ఎలా ఉంటుందంటే లార్జ్ క్యాప్లో ఒక 50% ఇన్వెస్ట్ చేస్తారు, స్మాల్ క్యాప్స్లో ఒక 20% అండ్ మిడ్ క్యాప్స్లో ఒక 20% ఇన్వెస్ట్ చేస్తారు. అర్థమైంది కదా, కరెక్ట్గా డివైడ్ చేస్తారనమాట. హిస్టారికల్గా చూసుకుంటే నిఫ్టీ 500 అని అంటారు, మరి ఈ అన్ని క్యాప్స్ కలుపుకొని 500 స్టాక్స్ ఉంటాయి కదా. నిఫ్టీ 500 తాలూకా యాన్యువలైజ్డ్ రిటర్న్ లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకుంటే 19% అయితే ఈ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తాలూకా రిటర్న్స్ 23%. నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేకుండా నువ్వు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి నచ్చినట్టు లార్జ్ క్యాప్స్లో ఎంత పెట్టుకుంటారు, స్మాల్ క్యాప్స్లో ఎంత పెట్టుకుంటారు, మిడ్ క్యాప్స్లో ఎంత పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. అయితే 65% ఆఫ్ ద ఫండ్స్ ఈక్విటీస్లో ఉండాలి, అదొక్కటే రూల్, ఇంకా అంతకుమించి వేరే రూల్స్ ఏమీ లేదు. సూపర్ రా, ఈరోజు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ ఉంది, మల్టీ క్యాప్ ఉంది, రెండు లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి, మిడ్ క్యాప్లోనే చేస్తున్నాయి, స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముంది అసలు? రైట్, మాట్లాడుకుందాం. ఒక్కొక్కటిగా మాట్లాడుకున్నప్పుడు నీకు ఇంకా ఇన్డెప్త్గా అర్థమవుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుదు. కానీ ఈ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కోసం ముందు మాట్లాడుకుందాం. మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కూడా 2 రకాలు ఉన్నాయి రోయ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్. అబ్బో, దీంట్లో మళ్ళీ రకాలు కూడానా? అయితే చెప్పరా, ఎవరికి యాక్టివ్ మంచిది, ఎవరికి ప్యాసివ్ మంచిది? ప్యాసివ్ మల్టీ క్యాప్ ఇన్వెస్టింగ్ అంటే దాని అర్థం ఏంటంటే లార్జ్ క్యాప్స్లో 50% పెట్టేస్తారు, మిడ్ క్యాప్స్లో 25% పెట్టేస్తారు, రిమైనింగ్ 25% స్మాల్ క్యాప్స్లో పెట్టేస్తారు. అఫ్కోర్స్ వాటిలో ఏ స్టాక్స్ పిక్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టి ఒక ఫండ్ హౌస్కి ఇంకొక ఫండ్ హౌస్కి రిటర్న్స్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది. బట్ నేను అంటుంది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదన్నమాట. అర్థమైంది కదా, అలొకేషన్ షిఫ్ట్ చేయడానికి. ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్స్లో ఎక్కువ గ్రోత్ రావచ్చు అని అనుకున్నా సరే 25% కన్నా ఎక్కువ పెట్టడానికి అవ్వదు వీళ్ళు. నౌ యాక్టివ్ మల్టీ క్యాప్ ఇన్వెస్టింగ్ అంటారు. దాని అర్థం ఏంటంటే 25% లార్జ్ క్యాప్లో, 25% మిడ్ క్యాప్లో, 25% స్మాల్ క్యాప్లో కంపల్సరీగా పెట్టి ఆ రిమైనింగ్ 25% ఏదైతే ఉన్నదో అది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఉన్నది. సో ఫండ్ మేనేజర్ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి అండ్ ఫండ్ మేనేజర్ తాలూకా ఎక్స్పర్టైజ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఈ ఫండ్ మంచిది. ఎందుకంటే ఆ రిమైనింగ్ 25% ఏదైతే ఉన్నదో కండిషన్స్ బట్టి మార్చుకుంటూ ఉంటుంటారనమాట. సో దాని అర్థం ఏంటి, హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్యాసివ్ మల్టీ క్యాప్ ఫండ్స్ మీద. యాక్టివ్ మల్టీ క్యాప్ ఫండ్స్లో కొంచెం హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫండ్ మేనేజర్ తాలూకా ఎక్స్పర్టీస్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఫండ్ ఆర్ థీమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైందిరా. కాకపోతే ఇప్పుడు ఫండ్ హౌస్ ఉంటుంది కదా, అదే ఏఎంసీ. సో ఏఎంసీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పరా, దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ చెప్పే. అండ్ అందుకంటే ముందు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా లేదా? నచ్చితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే మేము వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ రా, ప్రాక్టికల్గా కూడా ఒకసారి చేసి చూపించేద్దాం. దానికి ఒకసారి నా స్క్రీన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈటీ మనీ వెబ్సైట్ మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా. మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆ కిందకి వస్తే ఈక్విటీ ఫండ్స్లోనే మల్టీ క్యాప్. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి 27 ఫండ్స్ ఉన్నాయి. నేను ఏదైనా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసే ముందు, ఏఎంసీని సెలెక్ట్ చేసే ముందు ఎక్కువగా రిటర్న్స్ కాకుండా ఫండ్ సైజ్ బట్టి నేను ఫిల్టర్ చేస్తాను. సో ఫండ్ సైజ్ బట్టి ఫిల్టర్ చేస్తే ఒక 4 మ్యూచువల్ ఫండ్స్ని కంపేర్ చేసుకోవచ్చు. చూడండి, మల్టీ క్యాప్స్లో ఒక 4 వాటిని మనం కంపేర్ చేస్తున్నాం. నా ఒక్కొక్క దాని రిటర్న్స్లా చూస్తే లాస్ట్ 6 months 1 yearగా చూసుకుంటే పెద్ద ఏం అర్థం కాదు, ఎందుకంటే మార్కెట్ కూడా ఆ టైంలో ఫాలో అవుతుంది. లాస్ట్ 5 yearsగా చూసుకుంటే నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ 23% రిటర్న్స్ ఇచ్చింది. వీళ్ళు నాకు తెలిసి స్టార్ట్ చేయలేదేమో ఆ టైంకి. సరే, లాస్ట్ 1 yearగా చూసుకుంటే ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, మిగతా వాళ్ళు తక్కువ రిటర్న్స్ ఇచ్చారు. అర్థమైంది కదా, ఎందుకు అని చూస్తే చూడండి, ఇక్కడ ఆ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే సెక్టర్స్ చూస్ చేసుకోవడం బట్టి ఉంటుంది. సో అంతే, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే మీకు ఆ ఫండ్ మేనేజర్ ఎక్స్పర్టీస్ మీద ఒక నమ్మకం వస్తుంది అనమాట. అర్థమైంది కదా. అయితే నన్ను అడిగితే మీరు ఈ లాస్ట్ 5 years లేదంటే లాస్ట్ 3 years తాలూకా డేటా చూడడంతో పాటు ఓన్లీ వాటి మీదే మీరు డిపెండ్ అవ్వకుండా ఈ స్టాండర్డ్ డీవియేషన్, షార్ప్ రేషియో, సార్టినో రేషియో ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలండి మీరు. అవును, ఈ షార్ప్ రేషియో, సాటినో రేషియో, ఎక్స్పెన్స్ రేషియో అసలు ఏంటివన్నీ?
అండ్ దానికంటే ముఖ్యంగా అసలు ఏఎంసీని సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు చెప్పురా, మన వ్యూవర్స్కి చాలా హెల్ప్ అవ్వచ్చు. చెప్పుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ డేటా కొంచెం సరిగ్గా లేదు. బట్ మీరు అర్థం చేసుకోండి. ఈ ఈటీ మనీ వెబ్‌సైట్ యూజ్ చేసుకొని మీరు వేరే వేరే ఫండ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనం అనుకున్న రిటర్న్స్ కన్నా ఎంత డీవియేట్ అవ్వచ్చు, ఎంత పర్సెంటేజ్ డీవియేట్ అవ్వచ్చు అనేది ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉంటూ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చారు అంటే రిస్క్ కూడా తక్కువ ఉన్నట్టు. అర్థమైందా లేదా? అలాగే షార్ప్ రేషియో అంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పే ఒక రేషియో. ఓకే కదా! ఇందులో కూడా అంతే. ఎంత తక్కువ రిస్క్ తీసుకొని ఎంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నారు అనేది చెప్తూ ఉంటుంది. ఇది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదనమాట. ఉన్నాటిల్లో ఈ నిప్పాన్ మల్టీ క్యాప్ ఫండ్‌కి ఎక్కువ ఉన్నది. నౌ సార్టినో రేషియో అంటే మార్కెట్ బాగా ఫాలో అవుతుందనుకోండి. మార్కెట్ క్రాష్ అయ్యే టైంలో డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఎంత బావుంది అని చెప్పే ఒక రేషియో. అర్థమైంది కదా! ఇది కూడా అంతే. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి. యాస్ ఆఫ్ నౌ చూసుకుంటే నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్‌కి కొంచెం ఎక్కువ ఉన్నది. అయితే వీళ్ళ రిటర్న్స్ కొంచెం లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే తక్కువ ఉన్నది. బట్ లాస్ట్ 3 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్ తాలూకా డేటా చూస్తే అర్థమైపోతుందండి. నెక్స్ట్ ఇంకొకటేంటి అడిగావు? మిస్టేక్స్. ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని అడిగావు కదా! అది ఒక మంచి క్వెషన్. ఏం చెయ్యాలి అని తెలుసుకునే దానికన్నా ఏం చేయకూడదు అని తెలుసుకుంటే ఇంకొంచెం బావుంటదనమాట. నౌ ఏం చేయకూడదు అంటే సింపుల్‌గా పాస్ట్ రిటర్న్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకూడదనమాట. షార్ప్ రేషియో, సార్టినో రేషియో చూస్తూ ఉండాలి. ఎందుకంటే రిస్క్ ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా తెలుస్తూ ఉండాలి కదా! అలాగే ఫండ్ మేనేజర్ స్ట్రాటజీ మాత్రం చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పాం కదా! ఫైనాన్షియల్స్‌లో ఎంత పెడుతున్నారు, ఎందులో ఎంత పెడుతున్నారు, ఆ టైంలో అవి పెర్ఫార్మ్ చేసాయా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట మీకు. సో, ఫండ్ మేనేజర్ స్ట్రాటజీ ఈజ్ కంపల్సరీ టు సీ. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మల్టీ క్యాప్ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు టూ మచ్ డైవర్సిఫికేషన్ ఒక 4 చూసాం కదా! ఆ 4గిట్లోని ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలా కాదండి. ఏదైనా ఒక థీమ్ అనుకుంటే అందులో జస్ట్ 1 ఆర్ 2 అంతే. అంతకు మించి ఎక్కువ డైవర్సిఫై చేసుకోకూడదు. అందుకే కావాలంటే వేరే ఫండ్స్ అంటే వేరే స్టైల్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండడం మంచిది. అర్థమైందా లేదా? సూపర్ రా, మల్టీ క్యాప్ పూర్తిగా అర్థమైపోయిందిరా. సో ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్కి వద్దాం. సో చెప్పు ఫ్లెక్సీ క్యాప్ గురించి. నౌ ఇందాక చెప్పినట్టు ఈ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కి ఇందాక మనం చూసిన మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే మల్టీ క్యాప్ ఫండ్స్‌లో కంపల్సరీగా ఇంత రేషియో ఇంత పెట్టాలి అనేది ఉంటుంది. బట్ ఫ్లెక్సీ క్యాప్‌లో అలాంటిదేమీ లేదు. ఒకే ఒక రూల్ ఏంటంటే మనం ఇచ్చిన డబ్బులు అంటే ఆ ఫండ్స్‌లో 65% మినిమమ్ ఈక్విటీస్‌లో పెట్టాలనమాట. అంతే. సో, వీళ్ళు ఒక 100% తీసుకెళ్ళి స్మాల్ క్యాప్స్‌లో పడేయొచ్చు. ఒక 100% మిడ్ క్యాప్స్‌లో పెట్టొచ్చు. ఒక 100% లార్జ్ క్యాప్స్‌లో పెట్టొచ్చు. వీళ్ళిష్టం. అలొకేషన్ ఎలాగైనా చేసుకోవచ్చనమాట. సో, ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి రిటర్న్స్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే స్టెబిలిటీ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకేరా, సో దీంట్లో కూడా చెప్పారా ఫండ్ హౌస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంక ఏ విషయాలు చూడాలి ఇవన్నీ చెప్పారా? రైట్. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌ని కూడా నేను ఫండ్ సైజ్ బట్టి సార్టింగ్ చేశాను. సో, ఇక్కడ లాస్ట్ 3 ఇయర్స్ తాలూకా డేటా చూసుకుంటే 25% అంటే ఎక్కువ ఇచ్చిన దాంట్లో 25% జేఎం ఫ్లెక్సీ ఫండ్ వాళ్ళు. అలాగే లాస్ట్ 5 ఇయర్స్‌గా చూసుకున్నా సరే జేఎం ఫ్లెక్సీ ఫండ్ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. దానికన్నా ఎక్కువ పరాగ్ పరీక్ వాళ్ళు ఇచ్చారు. అయితే ఇందాక మనం చూసాం కదా! స్టాండర్డ్ డీవియేషన్ అది చూసాం కదా! కొంచెం తక్కువ ఉన్నది. అలాగే షార్ప్ రేషియో కొంచెం పర్వాలేదు డీసెంట్‌గా ఉన్నది. సార్టినో రేషియో కూడా అంటే ఈ నాలుగిటిని చూస్తుంటే జేఎం ఫ్లెక్సీ ఫండ్‌కి, పరాగ్ పరీక్‌కి ఎక్కువగా కంపేర్ చేయాలి అని అనిపిస్తుంది నాకైతే. ఓన్లీ రిటర్న్స్ లాగే కాకుండా రిస్క్ మెజర్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తూ ఉండండి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇంకా కిందకి వచ్చిన తర్వాత ఇందాక అడిగావు నేను చెప్పడం మర్చిపోయాను. ఎక్స్‌పెన్స్ రేషియో కూడా ఈ 2 కూడా దగ్గరలో ఉన్నాయన్నమాట. పరాగ్ పరీక్ వాళ్ళు చూడు 1 ఇయర్ లోపల ఎగ్జిట్ అయితే 2% అండ్ 2 ఇయర్స్ లోపల ఎగ్జిట్ అయితే 1% ఎగ్జిట్ లోడ్ ఎక్స్‌ట్రా చార్జ్ అవుతది. ఈ జేఎం ఫ్లెక్సీ ఫండ్ వాళ్ళకి అలాగేం లేదు. స్ట్రెయిట్‌గా 1 ఇయర్ లోపలైతే 1% అండ్ దాని తర్వాత ఇంకేమీ లేదు. సో, ఇవి కూడా చూస్తూ ఉండడం ఇంపార్టెంట్. ఓకేరా, అర్థమైంది. కాకపోతే ఫైనల్గా ఈ విషయం చెప్పారా, ఇప్పుడు టైం హారిజన్ బట్టి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ బెస్ట్ అంటే అదే కొంతమంది షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి మ్యూచువల్ ఫండ్, అండ్ ఫైనల్గా ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయకూడదు, అంటే ఎలాంటి ఫండ్స్కి ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళు దూరంగా ఉండాలి, అది కూడా చెప్పారా? రైట్. టైమ్ హారిజన్‌లో చెప్పాలి అంటే నా పర్సనల్‌గా ఏం చెప్పినా సరే 5 ఇయర్స్ మినిమమ్ టైమ్ హారిజన్ చెప్తాను నేను. అదే కదా! అది మల్టీ క్యాప్ అవ్వి, ఫ్లెక్సీ క్యాప్ అవ్వని, నిఫ్టీ 50 అవ్వని, ఇండెక్స్ ఫండ్ అవ్వని ఏదైనా మినిమమ్ 5 ఇయర్స్ తాలూకా టైమ్ హారిజన్ ఉండగలిగితే మంచిది. లేదు ఒక 3 ఇయర్స్ లోపలే నాకు అవసరాలు ఉన్నాయి అనుకున్నా సరే చిన్న ట్రై చేయొచ్చు. బట్ 5 ఇయర్స్ ఈజ్ గుడ్. అర్థమైంది కదా! నౌ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ వస్తే చాలు అనుకున్న వాళ్ళకి నిఫ్టీ 50 అంటే ఇండెక్స్ ఫండ్స్.
లేదు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ కాకుండా ఇంకొంచెం నేను రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, రిటర్న్స్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం మరీ ఎక్కువ రిస్క్ కాదు అన్న వాళ్ళకి ఏంటంటే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి చెప్పాం కదా, ఇందులో మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్. నౌ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కన్నా ఇంకా కొంచెం స్టెబిలిటీ ఎక్కువ కావాలి, రిటర్న్స్ మరీ ఎక్కువ రాకపోయినా పర్వాలేదు కానీ స్టెబిలిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్. నౌ ఇంకో క్వశ్చన్ అడిగావు కదా, ఎవరెవరికి మంచిది కాదు ఇది అని. బాగా కన్జర్వేటివ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు, అలాగే బాగా అగ్రెసివ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది కరెక్ట్ కాదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకే ఇవి మంచి మ్యూచువల్ ఫండ్స్ అండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సాటర్డే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ బెస్ట్ మాట్లాడుకుందాం. అదే ఎక్కువ రిస్క్ తీసుకుంటాను కానీ నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అన్న వాళ్ళకి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ బెస్ట్ మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే కదా. సో ప్లీజ్ ఒక లైక్ షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మా ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే అయితే బాయ్.